హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుత్తి వంకాయ బిర్యానీ చూసేద్దామా. ముందుగా ప్యాన్లో పల్లీలు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి దోరగా వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టి వేసేసుకోవాలి. ఇంకో కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలని మధ్యకి అలా కట్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా వేసుకొని అలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసి ముందుగా వేయించుకున్న వంకాయలు కూడా వేసి దానిపైన కొంచెం గ్రేవీని వేసి మూత పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించేసాలి. ఇంకో గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని అందులో ఉప్పు, అల్లం పేస్టు, కొంచెం ఆయిల్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని 80% కుక్ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి వడకట్టేసి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని 80% కుక్ అయిన రైస్ కూడా వేసుకొని పైన వంకాయలు కూడా వేసుకొని ఆ పైన మళ్ళీ రైస్ వేసుకొని అలా 5 నిమిషాలు ఫ్లేమ్ని లోలో పెట్టి ఉడికించేసేయండి. అంతేనండి, గుత్తి వంకాయ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి ఇప్పుడు బల్క్లో వచ్చింది కదా చికెన్ తినాలంటే, ఆ స్పైసీస్ నుండి కొంచెం మనకి టేస్ట్ కావాలంటే ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్